ఈ చెరువులో ఈత ఆడడానికి వెళ్ళారంటే అందులో మాతంగానే దెయ్యం ఉంటుంది. అది మిమ్మల్ని నీటి లోపలికి తీసుకొని వెళ్ళి అతి కిరాతకంగా మీ బాడీ పార్ట్స్ అన్నిటిని చీల్చి పాడేస్తుంది. అసలు ఆ దెయ్యం ఆ చెరువులో ఎందుకుంది? కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఊర్లో ఇద్దరు ప్రేమికులు ఉండేవాళ్ళు. ఆ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి వెళ్లిపోయాడు. ఆ బాధలో ఆ అమ్మాయి ఆ చెరువు దగ్గర వెళ్లి కూర్చొని ఏడుస్తూ ఉనింది. అప్పుడు అక్కడికి ఈత కొట్టడానికి కొంతమంది వచ్చున్నారు. వాళ్ళందరూ మందు తాగేసి ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. అప్పుడు ఆ అమ్మాయికి కోపం వచ్చి వాళ్ళపై రాళ్లను విసిరింది. అప్పుడు ఆ దుర్మార్గులు ఆ అమ్మాయిని ఆ చెరువులో నెట్టేశారు. ఆ నీళ్ళల్లో తన ఊపిరి ఆడకుండా అక్కడే చనిపోయింది. ఆ అమ్మాయి జీవితంలో ఇంతటి ఘోరం జరగడం వల్ల తన ఆత్మకి శాంతి కలగలేదు. అందుకే ఆ అమ్మాయి ఒక దెయ్యంలాగా అయింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఈత కొట్టడానికి వెళ్ళారు. కానీ ఈసారి వాళ్ళు చెరువులో దిగినప్పుడు ఆ దెయ్యం వాళ్ళందరినీ చంపేసి తన పగని తీర్చుకుంది. అప్పటి నుంచి ఆ దెయ్యానికి మాతంగా అని పేరు పెట్టి ఆ చెరువు వైపు ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. ఒకవేళ ఆ దెయ్యం మిమ్మల్ని అటాక్ చేస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఆ దెయ్యం మిమ్మల్ని ఏం చేయదు.